నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి హీరోలకి అందరికీ కూడా కొంత ట్యాక్స్ పెట్టుకుంటూ ఉంటారు. అది మెగాస్టార్ కావచ్చు, సూపర్ స్టార్ కావచ్చు, లేదంటే చాలా స్టార్స్, ఐకాన్ స్టార్ కావచ్చు, గ్లోబల్ స్టార్ కావచ్చు, ఇలా ఎన్నో స్టార్స్ ఉంటాయి. మొత్తానికి స్టార్స్ని ఎవరిస్తారు, ఎవరు పెట్టుకోవాలి? అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సందీప్ కిషన్ వచ్చి పీపుల్ స్టార్ అని పెట్టుకునే వివాదం మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సాగుతుందని చెప్పుకోవాలి. మొత్తానికి పీపుల్ స్టార్ ఎవరిచ్చారు, సందీప్ కిషన్ ఎందుకు పెట్టుకున్నాడు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, స్టార్స్ అనేది ఎవరు సజెస్ట్ చేస్తారు, లేదంటే మటుకు తెలుగు ఇండస్ట్రీలో ఈ స్టార్స్ గురించి ఏమన్నా ప్రత్యేకంగా ఈ స్టార్కి ఈ స్టార్ ఇవ్వాలి, లేదంటే అన్నిటికన్నా పెద్ద స్టార్ ఏంటిది, లేదా అన్నిటికన్నా చాలా చిన్న స్టార్ ఏంటిది అంటే చెప్తారా ఏమన్నా? సాధారణంగా ఈ స్టార్స్ అన్నీ పైన ఆకాశంలో ఉంటాయి, నేల మీద ఉండవు. నేల మీద ఉండే స్టార్స్ ఏవంటే ఇవే. ఎందుకంటే సూపర్ స్టార్ గొప్ప, మెగాస్టార్ గొప్ప అంటే ఎలా చెప్తాం? ఏ స్టార్ పవర్ ఎంత మనకేం తెలుసు? పైన ఉంటాయి కాబట్టి. కాబట్టి ఇది ఒక పెద్దగా మళ్ళీ చర్చ దారితీసే అంశం. సూపర్ స్టార్ అంటే పెద్దదా, లేకపోతే మెగాస్టార్ పెద్దదా, ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే పీపుల్ స్టార్ దగ్గరికి వద్దాం మనం. పీపుల్ స్టార్ అనే పదం ఆర్ నారాయణమూర్తి గారికి పేరుకి ఆయన వేసుకున్నారా, లేకపోతే జనం ఇచ్చారా, ప్రజలు ఇచ్చారా తెలియదు, కానీ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అని టైటిల్స్లో పడేది. కాబట్టి ఆయన పీపుల్ స్టార్ అయిపోయాడు. ఎందుకంటే ఆ సీజన్ సినిమాలు కానీ, దండోరా కానీ, చీమల దండ కానీ, ఇలాంటివన్నీ, ఎర్ర జెండా కానీ, ఇవన్నీ ఆయన కేటగిరీ, ఆయన స్కూలు, నారాయణమూర్తి గారి స్కూలు. కాబట్టి ఆయన పీపుల్ స్టార్గానే ఆయన ప్రాముఖ్యత పొందాడు. అది అయిపోయింది. లేటెస్ట్గా మజాక్ అనే సినిమా వచ్చింది, అఖిలేంద్రనాథరావు దర్శకత్వంలో, సందీప్ కిషన్ హీరోగా. సందీప్ కిషన్ పీపుల్ స్టార్ సందీప్ కిషన్ని పేరు వేసుకోవడంతో ఇది చర్చకి దారితీసి కొంతమంది అడిగారు. సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ అవుతుంటే, నాకు అసలు ఆయనకి ఆనందమూర్తి గారికి పీపుల్ స్టార్ అనేది ఉందని నాకు తెలియదండి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మరి దీనికి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అనుకుంటూ, అంటే ఒకరు పెట్టుకున్న స్టార్ ఇంకొకరు పెట్టుకోకూడదనే ఒక నియమం. అందుకనే కొత్త స్టార్లు వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఉంది, రామచంద్ర గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్. మళ్ళీ ఐకాన్ స్టార్ పెద్దదా, గ్లోబల్ స్టార్ పెద్ద అంటే మళ్ళీ దీనికి సమాధానం చెప్పలేను. సాధారణంగా ఈ స్టార్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఫస్ట్ స్టార్ ఎవరికి ఇచ్చారు, లాస్ట్ స్టార్ ఎవరికి ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే స్టార్లకు చెప్పే ముందు ఏంటంటే, గతంలో నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఇలా టైటిల్స్ పడేవి. నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ, ఇలా పెట్టుకునేవాళ్ళు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, ఇట్లా నట సమ్రాట్, తర్వాత యువ సమ్రాట్, ఇట్లా యువరత్న, నటరత్నకి బదులు యువరత్న, ఇలాంటివి పెట్టుకుంటూ కొంత వారసత్వానికి కూడా వచ్చిన వాళ్ళు అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక స్టార్కి ఏదైనా ఒకటే స్టార్ ఫిక్స్ అవ్వకుండా యువరత్న, యువ సామ్రాట్, లేదంటే ఇట్లాగా ఈ స్టార్స్ కూడా మారడాన్ని ఎలా చూడాలి? దీన్ని ఎవరు మారుస్తారు, ఎవరిస్తారు? అసలు నిజంగా హీరోల పరంగా జనరల్గా పెట్టుకోరు. కాకపోతే ఒక హీరోకి ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ ఉందని చెప్పడం కోసం పెట్టుకునే వాళ్ళే. అంటే నేను సంథింగ్ అని చెప్పాలి అనే వాళ్ళ కోరిక. ఇప్పుడు సూపర్ స్టార్ టైటిల్ పడేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఎస్ యు పి ఈ టైప్లో రజనీకాంత్కి పడతాయి టైటిల్స్. ఆ తర్వాత అది మార్చారు. అది బాగాలేదు, పాతదే వేయండి మళ్ళీ పాతదే వేశారు. సెంటిమెంట్లో ఫీల్ అయిపోయి దీన్ని మారిస్తే మళ్ళీ ఆయన రాత మారిపోద్దాం, సినిమా ఫ్లాప్ అవుద్దాము, అది వద్దు, మనకు పాతదే కంటిన్యూ చేయమని కూడా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చిరంజీవి గారికి మెగాస్టారు, రజనీకాంత్ సూపర్ స్టారు, కృష్ణ గారికి కూడా సూపర్ స్టార్ ఉంది. కృష్ణ గారికి సూపర్ స్టారు ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చింది. అది వారసత్వంగా దీన్ని తీసుకొచ్చేసారు. ఒకే సూపర్ స్టార్ పెట్టేశారు ఆయనకి. తర్వాత కృష్ణ గారికి సూపర్ స్టార్ కాంపిటీషన్ పెట్టి మా జ్యోతి చిత్రంలో ఎన్టీ రామారావు గారు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నప్పుడు కూడా సూపర్ స్టార్ కాంపిటీషన్ పెట్టి అక్కడ ఎన్టీ రామారావు సూపర్ స్టారా, కృష్ణ గారు సూపర్ స్టారా అంటే కృష్ణ అభిమాన సంఘాల వాళ్ళు ఆ కూపన్ కట్ చేసి పంపించాలి. జ్యోతి చిత్రంలోంచి కట్ చేసి ఒక సూపర్ స్టార్ని ఎంపిక చేసి ఈ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ అని వచ్చేది. ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్లా చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే అభిమాన సంఘాల వాళ్ళు కొంతమంది కావాలనే వాళ్ళే తయారు చేసుకుని తెప్పి తీసుకోవడం కూడా జరిగేది. ఆ కాంపిటీషన్తో అది సూపర్ స్టార్గా కృష్ణ గారికి వచ్చింది. అలా తర్వాత అది కంటిన్యూ అయిపోయి మహేష్ బాబు గారికి వచ్చింది. మహేష్ బాబు గారికి కాంపిటీషన్లో అట్లాంటి లేరు. సోమన్ బాబు గారికి వచ్చేసరికి నట భూషణ్, అలాగే కృష్ణరాజు గారికి రెబల్ స్టార్. ఇలా అంటే గతంలో ఉండేట్టుగా నట సమ్రాట్, నవరస నటన సార్వభౌమ ఆ పదాలన్నీ వెళ్ళిపోయినాయి.
అంతకుముందు ఉన్నాయో లేవో మాకు తెలియదు కానీ మొత్తానికి నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారికి, నారాయణరావు గారికి వీళ్ళకి ముందు జనరేషన్లో వాళ్ళే సూపర్ స్టార్స్ కాబట్టి వాళ్ళకేమి లేవు. నాగయ్య గారికి కానీ నారాయణరావు గారికి కానీ లేవు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఈ సంస్కృతి సంప్రదాయం అనేది మొదలైంది. అంటే పెద్ద స్టార్స్కి అట్లా వేస్తే ఒక నిండుదనం ఉంటుంది తెర మీద కూడా. వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కదా అని వేసేవాళ్ళు. ప్రూవ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక పేరుకు ముందు అలా పెట్టుకుంటే బెటర్ ఏమనుకుని వేసేసుకుంటున్నారు ఇప్పుడు. నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా కొంతమంది సంపూర్ణేష్ బాబు కావచ్చు, బర్నింగ్ స్టార్ అని పెట్టుకుంటున్నారు వాళ్ళు. రాకింగ్ స్టార్ రాకేష్ అంటున్నారు. ఇలా ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు కూడా రేపు యాంకర్గా మీకు యాంకర్గా పెట్టుకుని వేసేసుకోవచ్చు. పెట్టుకుంటే దాన్ని మీరు ఒప్పుకోవడం చూస్తారు. అయితే మనం చూసుకుంటే మనం తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ని చూస్తాం, ఇక్కడ తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తున్నాం, అదే సూపర్ స్టార్ మహేష్ బాబుని చూస్తున్నాం. ఇక్కడ ఈ స్టార్స్ అన్ని మనం చూస్తున్నాం. కానీ బాలీవుడ్లో స్టార్స్ ఉన్నాయా, ఉన్నారా? వాళ్ళకు కూడా ఇట్లాంటి స్టార్స్ వర్తిస్తాయంటే ఏమంటారు? అంటే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ని కూడా సూపర్ స్టార్ అని అంటారు. అమితాబ్ బచ్చన్ని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా రజనీకాంత్ అనేవాళ్ళు. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, అప్పట్లో దిలీప్ కుమార్ కానీ రాజ్ కపూర్ కానీ ధర్మేంద్ర కానీ వీళ్ళు పెద్ద పెద్ద స్టార్స్గా వెలుగున్నప్పుడు కూడా వాళ్ళు వాటికి అంత ప్రయారిటీస్ ఇవ్వాల. ఇప్పుడు మా మలయాళంలో మళ్ళీ ఉన్నాయి. ఇట్లా ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టుగా ఒకళ్ళు ఎవరు పెట్టుకుంటే ఇది మనం పెట్టుకుని ఇట్లా మనం పెట్టుకుందామండి అని చెప్పి సైజ్ చేసి కొంతమంది ఎగదోసి వాళ్ళ వల్ల కూడా కొంత వస్తూ ఉంటాయి. ఒకటి వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు కాబట్టి ఆ సినిమా వసూలు చేసి సినిమా నిరూపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏం పెట్టుకున్నా చెల్లుబాటు అవుద్ది. పెట్టుకోకపోతే పెట్టుకోలేదంటారు. అది అందువల్ల చిరంజీవి గారే అప్పటి నుంచి ఇప్పుడు మెగాస్టార్గా ఆయన కొనసాగుతున్నారు. ఆయన వారసత్వంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అట్లా గ్లోబల్ స్టార్గా పవర్ స్టార్ రామ్ చరణ్కి అంతకుముందు వేరే ఉన్నా కానీ ఆయన మార్చుకుని గ్లోబల్ స్టార్గా మారిపోయారు. రెబల్ స్టార్ అనేది ఏమో యంగ్ రెబల్ స్టార్గా మారిపోయింది. తర్వాత అట్లా దళపతి విజయ్ తమిళ్లో దళపతి విజయ్, తల ఏదో రకరకాల తల ఇవి పురిచి తల ఇవి ఇలా తలైవ రజనీకాంత్ మళ్ళీ ఏంటో ఒకసారి ఏంటంటే పైత్యం ఎక్కువైనప్పుడు పేర్లు కూడా కొంత వస్తున్నాయి. కానీ అట్లా కాకుండా ఒకటి పెట్టుకుని సూపర్ స్టారు, గ్లోబల్ స్టారు, పవర్ స్టారు ఇలా ఉంటే బాగానే ఉంటుంది. అయితే మళ్ళీ మీరు అన్న మాటలు కొంత ఫ్యాన్స్ కూడా హట్ అయ్యే అవకాశం ఉంది. పైత్యం ఎక్కువ ఇలాంటివి పెట్టుకుంటున్నారని. సో నిజంగా వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉందంటే ఏమంటారు? అంటే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు పైత్యం ఎక్కువ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ హీరోల పక్కన కొంతమంది మాకు ఉంటారండి. వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మరి ఆ హీరోకి ఈ స్టార్ ఉంది కదా, మీరు దాన్ని మించింది మీరు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వీళ్ళ మధ్యలో పొలాలు పెట్టే ప్రక్రియ ఇది. ఆ పక్కన ఉందిమా గదిరోళ్ళు ఎగదోసే వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ వల్లే ఆ హీరోల మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. నిజానికి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నా కానీ మధ్యలో ఈ చెప్పుడు మాటలు వాళ్ళు వీళ్ళు పెట్టుకుని ఆయన ఆ స్టార్ పెట్టుకుంటే మీరు కూడా అదే కదండి, మీ కెపాసిటీ ఏం తక్కువ, మీరేం తక్కువ, మీరు దాన్ని మించింది పెట్టుకోండి అంటాడు. అప్పుడు మొదలవుద్ది మళ్ళీ నేను గొప్ప నువ్వు గొప్ప, ఎవరు గొప్ప అనేది చిన్న చిన్న సన్నమామ కథలు కూడా ఉంటుంది. ఎవరు గొప్ప అండి ఆ ఎవరు గొప్ప దగ్గరే ఈ తలకాయ నొప్పులన్నీ మొదలవుతాయి. అభిమానుల మధ్యలో గ్యాపులు, హీరోల మధ్యలో గ్యాపులు, కటౌట్ ఇన్ని అడుగులు పెట్టాడు మనం ఇన్ని అడుగులు పెట్టాలి, ఇలా ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎక్కిన నాగేశ్వర గారి హయాంలో కూడా 300 అడుగులు పెట్టారు, మనం 360 అడుగులు పెట్టాలి. అలా పోటీలు పెట్టి కటౌట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఇప్పుడు పీపుల్ స్టార్ లాగా ఆర్ నారాయణమూర్తి గారికి ఈ యొక్క ట్యాగ్ ఉంది కాబట్టి సందీప్ కిషన్ ఏం చేయబోతున్నాడు, లేదా అసలు పూర్తిగా స్టార్ తీసేసి ఉత్తి సందీప్ కిషన్ వేసుకుంటే సందీప్ కిషన్కి పీపుల్ స్టార్ పేరు రాకూడదు, పెట్టుకోకూడదు. అది ఆయన పెట్టుకున్న నిర్ణయించుకోవడం తప్పది. ఎందుకంటే పీపుల్ స్టార్ అంటే కొన్ని రెడ్ సినిమా విప్లవాత్మక సినిమాలు చేసేవాళ్ళు పీపుల్ స్టార్గా పెట్టుకోవచ్చు. అంటే ప్రజల నటుడు అనేది అది ఆయనకి యాప్ట్, ఆర్ నారాయణమూర్తి గారికి యాప్ట్. ఆయన తీసుకుని ఈయన పీపుల్ స్టార్ పెట్టుకోకూడదు. స్టార్లు వెతుక్కోవాలి, ఇంకా రకరకాల స్టార్లు దొరుకుతున్నాయి కదా. ఇంకా వెతుక్కుంటే మనకి కొద్దిగా ఆస్ట్రానమీ తెలిసిన వాళ్ళు ఖగోళ శాస్త్రంలో స్టడీ చేసుకుంటే పెద్ద స్టార్ అన్నిటికన్నా పెద్ద స్టార్ ఏది అనుకుని చూసుకుంటే తెలుసుద్ది, అది పెట్టుకోవాలి. అది మరి బహుశా మనం బతుకున్నాక ఇక్కడ స్టార్స్గా ఉంటారు, చనిపోయిన తర్వాత అక్కడ స్టార్స్గా ఉంటారని తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళు అలా వెళ్ళిపోతున్నాం అన్నట్లు అని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి ట్యాక్స్ వార్, ఈ స్టార్ వార్ తగ్గుతుందా లేదో చూద్దాం. ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు చిరకాలం అనే ఉద్దేశంతో కూడా పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళు. అవును. సో చూద్దాం సార్ మొత్తానికి ఏం జరుగుతుంది. నమస్తే.